హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివి స్టోరీస్. ఇప్పటి వరకు మా కిడ్స్ వీడియోస్, ట్రైన్ జర్నీ అండ్ ఫ్యామిలీ ఫన్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకున్నాం. ఈరోజు మాత్రం మా ఛానల్లో ఫస్ట్ టైం కుకింగ్ వీడియో చేస్తున్నాం. సిడ్నీలో ఉన్న మన ఆంధ్ర వంటల రుచి మాత్రం మర్చిపోకూడదు కదా. ఈరోజు టొమాటో మునక్కాయ ఎగ్ కర్రీ ఎలా చేస్తామో చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ఇప్పుడు మన కర్రీకి కావాల్సిన టొమాటోస్, డ్రమ్ స్టిక్స్, ఆనియన్స్. ఇప్పుడు వీటిని వాష్ చేసేసి చాప్ చేసేసుకుందాం. రెడీ. ఆనియన్స్, టొమాటోస్, డ్రమ్ స్టిక్స్. ఇప్పుడు మనం ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 minutes వేగాక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ ఒక 2 minutes ఫ్రై అవ్వాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఒక 2 minutes వేగనిద్దాం. ఓకే, ఇప్పుడు మునక్కాయలు వేసుకుందాం. ఇవి ఒక 3 minutes ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అంతలోకి మసాలా వేసుకుందాం. ఎండు కొబ్బరి, ధనియాలు 2 spoons, లవంగాయలు 6 or 5, చెక్క కొద్దిగా, నెక్స్ట్ అల్లం, చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేద్దాం. అయిపోయింది. ఒకసారి మన కర్రీ చూద్దాం. చూసారా వాటర్ ఎలా వచ్చినాయో? ఈ వాటర్ మొత్తం పోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. వియాన్ స్కూల్కి వెళ్ళాడు. వేదిత టీవీ చూస్తుంది. రండి చూద్దాం. ఈ ఫొటోస్ మేము వియాన్కి 14 months ఉన్నప్పుడు ఫ్రాన్స్ వెళ్ళాము. అక్కడ స్పెయిన్ బీచ్కి వెళ్ళామన్నమాట. అక్కడ తీసిన ఫొటోస్. ఎంత క్యూట్గా ఉన్నాడో కదా. అవి చూస్తూ కూర్చుంది. మన కర్రీ ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. క్లోజ్ చేసేద్దాం. అందులోకి ఎగ్స్ రెడీ చేసుకుందాం. ఈ ఎగ్ని 2 sides కట్ చేయాలన్నమాట. ఇలాగా ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ లైట్గా పైన కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 3 spoons కారం వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి రావాలన్నమాట ఆయిల్. ఇప్పుడు మునక్కాయలు ఇంకా బాగా ఉడకడానికి ఒక 1/2 glass వాటర్ పోసుకుందాం. త్రీ 3 minutes కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసేసాము. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుందాం. మొత్తం వేసేసాను. ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసి మూత పెట్టేసేద్దాం. ఒక 5 minutes చూద్దాం. చూసారా ఇప్పుడు ఆయిల్ ఎలా కనిపిస్తుందో?
అయిపోయినట్టే మన కర్రీ. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందాం. బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుందంటే జంపర్ మే బంపర్, అది లెక్క. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.